వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. సూదిలో దారం ఎక్కించడం అయితే చాలా కష్టమవుతుంది కదా. చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి అయితే ఉంది. అది నేను మీకు కూడా చూపిస్తాను. ఎప్పుడైనా మనం ఇంట్లో ఏదైనా చినిగిపోయింది కానీ ఇంకా సూది దారంతో ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మరి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఒక థమ్స్అప్ బాటిల్ క్యాప్ అయితే తీసుకోండి. థమ్స్అప్ బాటిల్ అనే కాదు, కూల్ డ్రింక్ బాటిల్ ఏ క్యాప్ అయినా ఓకే. మధ్యలో ఒకసారి అయితే ఇలా కట్ చేసుకోండి. చాకుతో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాప్ కాబట్టి కట్ చేసేటప్పుడు ఏళ్ళు కూడా కట్ అవుతాయి. జాగ్రత్త, అందుకే మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మనము ఇంట్లో ఏదైనా వేస్ట్గా వైర్ అయితే ఉంటుంది కదా, కరెంటు వైర్లో చిన్న వైర్లు ఇంకా చాలా లావుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. కానీ కేబుల్ వైర్లో మాత్రం సన్నగా ఉంటాయి. వీటిని తీసుకొని క్యాప్ అయితే మనం మధ్యలో కట్ చేసుకున్నాం కదా, అక్కడైతే పెట్టేసేయండి. ఈ వైర్ని చాలా బాగా యూస్ అవుతుంది. ఈ టిప్ మీరు యూజ్ చేస్తే మరి మీకు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పే టిప్స్ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇదేంటంటే ఫస్ట్ కొంచెం రోల్ చేసుకొని క్యాప్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఫింగర్తో ప్రెస్ చేసినప్పుడు ఫింగర్ కూడా కొంచెం నొప్పి పెడుతుంది. అండ్ నెయిల్ కూడా నొప్పి వస్తుంది. జాగ్రత్త అండి మళ్ళీ, ఎందుకంటే నేను వీడియో చేసి నా వీడియో వల్ల మీరు ఇబ్బంది పడకూడదు. కాకపోతే నేను యూజ్ చేసేటివన్నీ మీకు చెప్పాలి, చూపించాలనేసి ఈ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చూడండి, మనం పెట్టిన తర్వాత వైర్ అనేది వెనక సైడ్ కొంచెం రౌండ్గా ముడేసుకున్నట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ముందు సైడ్ అయితే వైర్ అవుతుంది కదా, దాన్ని కొంచెం షార్ప్ చేసుకోండి. షార్ప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వైర్ని మనము నీడిల్లో ఉన్న హోల్లోకి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో థ్రెడ్ పెట్టేసేయండి. చాలా ఈజీ. మనం థ్రెడ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఇంకా ఎప్పుడైనా ఏదైనా కుట్టాలనుకుంటే ఇంకా ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా మన అమ్మలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి, ఇంకా అందరికీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, అందరినీ నవ్విస్తూ ఉండండి. నవ్వుతూ ఉంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.